రద్దు చేయడాన్ని తిరుపతి ఏపీసీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చీర్ల కిరణ్ స్వాగతించారు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ అంబేద్కర్ విగ్రహం వద్ద సీఎం రేవంత్ చిత్రపటానికి ఉద్యోగులు పాలాభిషేకం చేశారు. సీఎం రేవంత్ కు ధన్యవాదాలు తెలిపిన ఉద్యోగులు ఏపీ సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుని ఏపీసీపీఎస్ ఉద్యోగుల అభిమానాన్ని చూరగొనాలని విజ్ఞప్తి చేశారు. ఇచ్చిన హామీని వెంటనే పెన్షన్ భిక్ష కాదు ఉద్యోగుల హక్కు, పెన్షన్ భిక్ష కాదు ఉద్యోగుల హక్కు, పెన్షన్ భిక్ష కాదు ఉద్యోగుల హక్కు, పెన్షన్ భిక్ష కాదు ఉద్యోగుల హక్కు. సిపిఎస్ ను వెంటనే రద్దు చేయాలి, సిపిఎస్ ను వెంటనే రద్దు చేయాలి, సిపిఎస్ ను వెంటనే రద్దు చేయాలి. ఉద్యోగులకు ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలి. సిపిఎస్ ఉద్యోగుల మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. నిన్న దినం అసెంబ్లీలో తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉద్యోగులకు ఉందో సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ప్రవేశపెడతామని చెప్పి ఆ హామీని కేంద్ర మంత్రివర్గంలో ఆమోదించి నిన్న అసెంబ్లీలో కూడా ఒక తీర్మానం చేసి త్వరలో తెలంగాణ ఉద్యోగస్తులందరికీ కూడా సిపిఎస్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా పాత పెన్షన్ విధానాన్ని ప్రవేశపెడతామని చెప్పి చెప్పడం నిజంగా మా అందరికి కూడా చాలా ఆనందదాయకం. ఇన్ని సంవత్సరాల పాటు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి మాకు తెలుగు రాష్ట్రాల్లో మరొకటైనటువంటి తెలంగాణ ఉద్యోగస్తుల సిపిఎస్ కళ ఏదైతే ఉందో దాన్ని నెరవేరుస్తున్నందుకు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మన తిరుపతిలో పాలాభిషేకం కూడా చేయడం జరిగింది. నిజంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని వెంటనే వచ్చిన ఒక నెల కూడా కాలేదు, వెంటనే ఉద్యోగస్తుల పైన ఉన్నటువంటి ప్రేమ అభిమానంతో ఆయన పెన్షన్ ఒక విలువ తెలుసుకొని ఉద్యోగస్తులకి వెంటనే సిపిఎస్ను రద్దు చేస్తున్నట్టుగా నిన్న అసెంబ్లీలో ప్రకటించడము చాలా ఆనందదాయకం. తెలుగు రాష్ట్రాలు మొత్తం దీన్ని హర్షిస్తున్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీ అసోసియేషన్ దీన్ని పూర్తిగా ఆయన్ని అభినందనలు తెలియజేస్తున్నాం ముఖ్యమంత్రి గారికి. అలాగే తెలంగాణలో ఉన్నటువంటి సిపిఎస్ ఉద్యోగస్తులందరూ